మనైతే నిన్న సండే శనివారం అయితే గుంతలు తోగి ఇప్పుడు ఫస్ట్ అయితే డస్ట్ చేసినాం, తర్వాతకి కంకర వేసినాం. కంకర పైన మాలు కలిపి వేసినాము. ఇప్పుడు రాయి అయితే వేయాలి దాంట్లో. ఓకే ఫ్రెండ్స్, రాయి వేస్తాం. రాయి వేసినాక వీడియో తీస్తాను నేను, అప్పుడు చూడండి. మొత్తం 1 2 3 4 5 6 7 గుంతలు ఉన్నాయి. 7 గుంతలు భూమి లెవెల్ అయితే తొక్కిపోవాలి ఈరోజు. వీడియో తీసుకునే కింద ఉన్నాయి ఫ్రెండ్స్. హాయ్, ఇప్పుడు నేనైతే రాయి సెట్ చేస్తున్నా. ఇట్లా కెమెరా పోయి పడి రాయి. సో ఫ్రెండ్స్, మొత్తం 5 మంది అయితే వచ్చినాము. వాళ్ళు రాయి పాడేసుకుంటూ పోతున్నారు, నేను రాయి సెట్ చేసుకుంటూ పోతున్నా. ఒక 4 రాయి మోస్తున్నారు, నేను రాయి సెట్ చేస్తున్నా. ఇట్లా రాయి తెస్తున్నారు కొంతమంది, నేనైతే రాయి సెట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడైతే ఒక గింత చేసినారు, ఇంకా 2వ గింత స్టార్ట్ చేసినారు. ఓకే చూడండి, లైన్ ఎవరిదైతే కనిపిస్తుంది. సన్నరాలు 4-5 పంపి పడే. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. సో ఫ్రెండ్స్, పని అయితే హార్డ్గా ఉంది. రాళ్ళు కొడుతుంటే చిడుతున్నాయి మొత్తం కండ్లకి. ఇట్లా కొట్టినప్పుడు కండ్లకి మొత్తం పైకి శరీరానికి కాళ్ళకి చేతులకి చిడుతున్నాయి. చాలా జాగ్రత్తగా పని చేయాలి ఫ్రెండ్స్ ఈ రాయి కట్టుకున్నప్పుడు, లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. కళ్ళు పోయే అవకాశం ఉంటుంది. కళ్ళు చిన్న రవ్వ వచ్చి కళ్ళ పడినా కూడా కళ్ళు పోతాయి. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. రాయి పని కదా ఫ్రెండ్స్. మా వాళ్ళు అన్నం ఆగలేదు అంటున్నారు. ఇప్పుడైతే 3 అయిపోయినాయి, ఇంకా 3 గుంతలు ఉన్నాయి. ఆకలి అవుతుంది అంటున్నారు. వీటికాడికి వేసి టైం అయితే ఇప్పుడు ఏంటని టైం 9 బాగా అవుతుంది. 10 గంటలకు తింటాము, 9 బాగా ఆకలి అవుతుంది. ఎందుకంటే ఈరోజు కస్తి పని కదా, అందుకే త్వరగా ఆకలి అవుతుంది మాకందరికి. సో గైస్, అన్నం అయితే తినొచ్చినాము. అన్నం తిన్న తర్వాత అప్పుడు రాయి తొక్కినాం కదా వరుస, దాని మీద డస్ట్ వేస్తున్నాం. మాలు కలిపిన డస్ట్ వేస్తున్నాం. ఇంకా దాని మీద డస్ట్ వేసిన తర్వాత నీళ్ళు పట్టి ఇంకొక వరుస ఆ బెడ్ లెవెల్ కట్టి హోల్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వరుస పడుతుంది. ఆ వరుస తొక్కి పైన డస్ట్ వేసి ఇంకా అప్పుడు బేస్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే డస్ట్ చేస్తున్నాం. సేపు రోడ్ అది
సో పోయి ఆయన అసలు బాగుంటాయి ఇక్కడ తీసుకురా దీనికి ఈ దానికి చాలా బాగా చేసినావు దీనికి. సో ఫ్రెండ్స్ ఇట్లా నీళ్ళు డస్ట్ చేసిన తర్వాత నీళ్ళు పడితే లోపలికి మాల్ పోయి మంచిగా గ్రిప్ అవుతుంది, గ్రిప్ ఎక్కువ వస్తుంది. దానికి చాలా సరిపోయిందా దానికి సరిపోయిందా? చాలా రాయి తీసుకురాను బాగుంటుంది. లోపలికి మాల్ పోయి టైట్ అవుతుంది, మంచిగా బేస్ గట్టిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాల్ పోసినాము. మళ్ళీ ఒక లేయరు రాయి తొక్కిన తర్వాత ఒక లేయర్ రాయి తొక్కితే దీని లెవెల్ అవుతుంది, దీని లెవెల్ అవుతుంది. తర్వాతకి బేస్ కట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము రాయి వేస్తాం. ఇది ఒక వరుస రాయి తొక్కితే ఇంకా ఈ బెడ్ లెవెల్ అవుతుంది. బెడ్ లెవెల్ అయితే తర్వాత బేస్ తక్కువ. సో గైస్ చూడండి ఇప్పుడైతే మేము అయిపోవడానికి వచ్చింది. ఇంకా 2 గుంతలు 3 గుంతలు ఉన్నాయి. 3 గుంతలు తొక్కేస్తే అయిపోతుంది. వీడియో వేసాను. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే అయిపోగొట్టినాము. డస్ట్ వేసినాం పైన మొత్తం రాయి భూమి లెవెల్ తొక్కి డస్ట్ అయితే వేసినాము. డస్ట్ వేసి మాల్ వేసినాము. మాల్ వేసి నీళ్ళు పట్టినాము. మొత్తము అయిపోయింది. ఇంటికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు భూమి లెవెల్ తొక్కేసినాం కాబట్టి టైం అయితే అయింది. ఇంటికి వెళ్తున్నాం. బాయ్.